ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మంసా జీకే క్లాస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అదేవిధంగా ప్రతి ఒక్కరు చూసిన వారికి ధన్యవాదాలు చెప్తూ అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగం ఏంటంటే ఆర్పిఎఫ్ అంటే మా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ కు ఫస్ట్ టైం ఒక మహిళ డైరెక్టర్ ఎన్నికైంది. ఆ మహిళ పేరు వచ్చేసి ఇదంటే సోనాలి మిశ్రా. ఈమె 1993 వచ్చేసిమా ఈమె ఏదంటే ఇక్కడ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ గా ఎన్నికైనమాట. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్పిఎఫ్ డైరెక్ట్ ఎన్నికైన తొలి మహిళ వచ్చేసి సోనాలి మిశ్రా. ఎప్పుడంటే దాని ఐపీఎస్ బ్యాచ్ మా 1993 ఎన్నికైంది. అయితే ఈమె డైరెక్టర్ ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఆర్పిఎఫ్ మా ఎప్పుడంటే 2025 వచ్చేసిమా ఎప్పుడంటే జూలై 14న ఎన్నికైంది. జూలై 14న. అయితే ఈమె 2026 అక్టోబర్ 31 వరకు ఈమె పదవిలో ఉంటామా. 2026 అక్టోబర్ 30 వరకు ఆర్పిఎఫ్ లో పనిచేసిన పదవిలో ఉంటది. అదేవిధంగా ఈమె వచ్చేసి ఏంటంటే ఏంటంటే ఇక ఆర్పిఎఫ్ వచ్చేసి మా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆర్పిఎఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1872 జూలై 2 ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే ఢిల్లీ. హెడ్ క్వార్టర్ మా ఢిల్లీలో. ఏది ఆర్పిఎఫ్ అంటే మా మనకు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అంటే ఇక్కడ పెద్ద మాట. మనకి ఎస్ఎస్సి లో ఉంటే జీడీలో ఉంటుందంటే సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ అట్లా డైరెక్ట్ ఉంటారు. అట్లా దీంతో ఏదంటే ఆర్పిఎఫ్ డైరెక్ట్ ఎన్నికైన ఫస్ట్ ఉమెన్ వచ్చేసి అంటే సోనాలి మిశ్రా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదే విధంగా నెక్స్ట్ మా ఏంటంటే గోవా గవర్నర్ గా రీసెంట్ గా ఎవరు ఎన్నికారు? గోవా గవర్నర్. గోవా గవర్నర్ వచ్చేసి మా ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్ ఎవరంటే అశోక్ గజపతి రాజు. ఎన్నికైనమా ఏదంటే గోవా గవర్నర్ గా. ఈ గోవా గవర్నర్ గా న్యూ గవర్నర్ వచ్చేసి ఎవరంటే అశోక్ గజపతి గారు ఎన్నికైనమాట. ఈయన ఏ స్టేట్ అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అయితే ఈ యొక్క అశోక్ గజపతి రాజు మా ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మా ఏంటంటే ఈయన మొత్తం వచ్చేసి మా 2024లో 2014లో వచ్చేసి మా పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఎవరంటే పౌర విమాన శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదే విధంగా వచ్చేసి మా ఈయన ఫస్ట్ టైం వచ్చేసి మా 1978లో వచ్చేసి ఈయన బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి వచ్చేసి మా ఈయన మళ్ళా 1982 వచ్చేసి టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు ఎవరంటే ఎన్టీఆర్ మా టీడీపీ పార్టీకి ఈయన చేరడం జరిగిందన్నమాట. అదే ఓవరాల్ గా వచ్చేసి మా ఈయన 6 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 6 టైమ్స్ ఎమ్మెల్యేగా. ఒకసారి వచ్చేసి మా ఏంటంటే ఎంపీగా గెలిచాడు. మళ్ళీ ఒకసారి వచ్చేసిందంటే మినిస్టర్ గా పనిచేసామట. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే అశోక్ గజపతి రాజు. అదేవిధంగా ఈ అశోక్ గజపతి రాజు ప్రెసిడెంట్ వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రముఖ సీనియర్ నాయకుడిగా ఎదిగినమాట. అదేవిధంగా పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా ఇతను ప్రెసిడెంట్ చేయడానికి ఎందుకంటే గోవా గవర్నర్ గా ఎన్డీఏ తరపు నుంచి అంటే ఎన్డీఏ అంటే మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు ఎన్డీఏ పార్టీ అంటారు. ఈ ఎన్డీఏ పార్టీ నుంచి ఎన్నిక మొట్టమొదటి వ్యక్తి మా ఈసారి అంటే అశోక్ గజపతి రాజు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు మా గవర్నర్ పనిచేసిన వాడు ఇద్దరు మాట. ఫస్ట్ వచ్చేసి మా ఎవరంటే ప్రముఖ పర్సన్ మా ఆంధ్రప్రదేశ్ నుంచి రెండో గవర్నర్ ఎన్నికైన అశోక్ గజపతి రాజు. ఫస్ట్ టైం వచ్చేసి మా ఎవరంటే సత్యనారాయణ రెడ్డి గారు. సత్యనారాయణ రెడ్డి. ఈయన కూడా ఏ పార్టీ నుంచి అంటే టీడీపీ పార్టీ నుంచి. ఫస్ట్ టైం వచ్చేసి మా 1993లో ఒకసారి. నెక్స్ట్ మా అదేవిధంగా మధ్యప్రదేశ్ వచ్చేసి అంటే 1993, 95లో వచ్చేసి 2 సార్లు వచ్చేసి గవర్నర్ గా పనిచేసిన మా ఎవరంటే సత్యనారాయణ రెడ్డి గారు. ఈయన ఉత్తరప్రదేశ్ పనిచేశాడు. ప్లస్ మా అదేవిధంగా మధ్యప్రదేశ్ పనిచేశాడు. ఏ పార్టీ నుంచి అంటే టీడీపీ పార్టీ నుంచి ఎన్నుకోనమాట. అది గుర్తుపెట్టుకో సార్. రేపు ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఎగ్జామ్ లో వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఇక సెకండ్ గవర్నర్ వచ్చేసి మా ఎవరంటే అశోక్ గజపతి రావు. ఫస్ట్ టైం వచ్చేసి మా ఎవరంటే సత్యనారాయణ రెడ్డి గారు ఎన్నికైనమాట. అది గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్ మా అదే విధంగా హర్యానా గవర్నర్ వచ్చేసి మా అంటే అసీం కుమార్ ఎన్నికారు. అసీం కుమార్ వచ్చేసి మా ఏ స్టేట్ చెందిన అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అయితే హర్యానా గవర్నర్ గా ఎవరు ఎన్నికంటే అసీం కుమార్ మా. ఈయన ఏ స్టేట్ అంటే ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాడు. ఈయన బీజేపీ పార్టీ నుంచి ఎన్నికాడు. అదేవిధంగా ఈయన 1999 నుంచి 2002 వరకు వచ్చేసి మా ఈయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడు పనిచేసి ఎన్నో కీలక పాత్ర వహించాడు. ఎవరంటే ఇది ప్రముఖ సమస్య అసీం కుమారు. అదేవిధంగా నెక్స్ట్ మా లడాక్ లడాక్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరెనికంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి కవిదర్ గుప్తా. ఎన్నికర్మ ఏదంటే కేంద్ర ప్రాంత రాష్ట్రమైన ఏదంటే లడాక్ వచ్చేసి న్యూ గవర్నర్ గా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి కవిద్ గుప్తా గారు ఎన్నికారు. వెరీ ఇంపార్టెంట్ మా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికారు. అదేవిధంగా ఈ యొక్క గవర్నర్ వచ్చేసి మా 2 రాష్ట్రాలకు సంబంధించింది. మొత్తం వచ్చేసి మా 2 రాష్ట్రాలు గోవా గవర్నర్ ఎన్నికారు. పరిస్మా హర్యానా గవర్నర్ ఎన్నికారు. అదేవిధంగా కేంద్ర ప్రాంత రాష్ట్రమైన ఒక గవర్నర్. వీళ్ళందరినీ వచ్చేసి మా ఎవరు నిమిషం అంటే రాష్ట్రపతి నిమిషమా. గవర్నర్ అనే పదాన్ని వచ్చేసి మా
గవర్నరు. గవర్నరు అనే పదాన్ని వచ్చేసిమా భారత రాజ్యాంగంలో వచ్చేసిమా భారత రాజ్యాంగంలో వచ్చేసి గవర్నర్ పదాన్ని ఏ దేశం నుంచి గ్రహించారంటే కెనడా దేశం నుంచి గ్రహించారు. ఏ దేశమా? కెనడా దేశం నుంచి గ్రహించారు. ఏది గవర్నర్ అనే పదాన్ని వచ్చేసిమా ఏ దేశం నుంచి గ్రహించారంటే కెనడా దేశం గ్రహించారు. అయితే గవర్నర్ అనే ఆర్టికల్ వచ్చేసిమా ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 153. ఆర్టికల్ వచ్చేసి 153 ఆర్టికల్ మా 150 ఏ దేశం కెనడా నుంచి గవర్నర్ మా తొలగించే అధికారం ఉంటే రాష్ట్రపతి ఉంటేమా ఎవరికండి రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి నియమిస్తారు. తొలగించగలుగుతా రాష్ట్రపతి. ఇక్కడ మనకు కావాల్సింది సార్ గవర్నర్ అన్న పదాన్ని ఏ దేశం గ్రహించమా కెనడా. ఇది మన పాలిటీ అవుతారన్నమాట. గవర్నర్ యొక్క ఆర్టికల్ వచ్చేసిందంటే 153 ఆర్టికల్. అదేవిధంగా గవర్నర్ నియమించదంటే ఎవరు నియమించంటే రాష్ట్రపతి ఇస్తారు. తొలగించగలుగుతారు అంటే రాష్ట్రపతి తొలగించనమాట. అది ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క గవర్నర్ వచ్చేసిమా సాలరీ అంటే జీతభత్యం పర్ మంత్ సాలరీ వచ్చేసిమా ఎంతంటే 3,50,000 పర్ మంత్ సాలమా 3,50,000. అయితే ఇలా సాలరీ వచ్చేసిమా ఎవరిని అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తామా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. జీతభత్యం మాత్రం ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అదే విధంగా మా పింఛన్ మాత్రం ఎవరిస్తారంటే పింఛన్ మాత్రం స్టేట్ ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే స్టేట్ ప్రభుత్వం అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పనిచేస్తారు కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పనిచేస్తారు కాబట్టి ఇతనికి జీతభత్యాలు మాత్రం చెల్లించడం మాత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం. పింఛన్ మాత్రం ఇచ్చిందంటే స్టేట్ ప్రభుత్వం పింఛన్ చెల్లిస్తామా అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇక్కడ మనకు కావాల్సిన ఏది ఇంపార్టెంట్ అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గవర్నర్ బదిలీ చేసే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది. అదే విధంగా 2 రాష్ట్రాలకు గవర్నర్ నియమించే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుందమ్మా. 2 రాష్ట్రాలకు గవర్నర్ నియమించే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదే విధంగా వచ్చేసిమా 2 రాష్ట్రాలకు గవర్నర్ ఉన్నప్పుడు జీతభత్యం ఎవరు నిర్ణయిస్తుంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు? రాష్ట్రపతి. గుర్తుపెట్టుకో సార్. 2 గవర్నర్ ఉన్న జీతభత్యం వచ్చి రాష్ట్రపతికి ఏ విధంగా నియమిస్తారంటే జనాభా ప్రాతిపదికంగా జనాభా ప్రాతిపదికంగా నియమిస్తారన్నమాట. అదే విధంగా గవర్నర్ యొక్క అర్హత వచ్చేసిమా క్వాలిఫికేషన్స్ మెయిన్ వచ్చేసిమా ఇండియన్ సిటిజన్ ఉండాలన్నమాట. భారత పౌరుడు ఉండాలి. అదే విధంగా కనీస వయసు ఎంత వయసు ఉండాలి 35 ఇయర్స్ ఉండాలి. అంటే 30 సంవత్సరాలు దాటిన ఒక స్టేట్ గవర్నర్ గా నియమించాలంటే మినిమం వచ్చేసిమా అర్హత వచ్చేసి ఎంత ఉంటే 35 ఇయర్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయరాదు. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గవర్నర్ ఉండాలన్నమాట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఉంటారన్నమాట. అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మా గవర్నర్ కు వచ్చేసి మనకి ఏంటంటే అర్హత అయిపోయింది. నెక్స్ట్ మా జీతభత్యం అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే గవర్నర్ యొక్క పదవి కాలం టైం పీరియడ్. అయితే గవర్నర్ యొక్క పదవి కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఇయర్స్ మాత్రం ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే 5 ఇయర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి విశ్వాసం వరకు మాత్రం ఉంటారు. ఎవరి శాతం? రాష్ట్రపతి విశ్వాసం వరకు మాత్రం ఉంటారు. రాష్ట్రపతి యొక్క విశ్వాసం వరకు మాత్రం ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం మారే కొద్ది గవర్నర్ పదవి వచ్చేసి స్టాండర్డ్ గా ఉండదు. గవర్నర్ స్టాండర్డ్ అంటే ఇక్కడ ఇది గవర్నర్ పదవి స్టాండర్డ్ కాదు. ఎవరి యొక్క ప్రభుత్వం సపోజ్ తెలుగుదేశం వచ్చింది. నెక్స్ట్ వేరే పార్టీ మన బీజేపీ పార్టీ వేరే వాళ్ళు గవర్నర్ మారిపోతాం. అంటే గవర్నర్ పదవి ఇప్పుడు శాశ్వతంగా ఉండదు. ఓన్లీ టెంపరరీగా ఉంటుంది. గవర్నర్ పదవి టెంపరరీగా ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి కొన్ని ఆర్డినరీ కూడా జారీ చేస్తారు. ఏమో ఆర్డినెన్స్ గవర్నర్ వచ్చేసి కొన్ని ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఏ ఆర్టికల్ పక్కన అంటే 213. ఇది 213 ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఆర్డినెన్స్ అంటే ఏ ఆర్టికల్ అంటే 213. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే రాష్ట్రం యొక్క సమావేశాలు లేనప్పుడు అత్యవసర సమయంలో గవర్నర్ వచ్చి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఏ ఆర్టికల్ అంటే 213. గవర్నర్ వచ్చేసి ఎవరి యొక్క సలహా మేరకు ఆర్డినెన్స్ చేస్తుంటే రాష్ట్రం యొక్క మంత్రిమండలి యొక్క సలహా మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ ను ఖచ్చితంగా ఎన్ని రోజుల లోపల ఆమోదించాలంటే కనిష్టంగా వచ్చేసి ఎన్నంటే కనిష్టంగా వచ్చేసి ఏంటంటే 6 నెలల లోపల 6 వారాల లోపల ఆమోదించాలి. గరిష్టంగా వచ్చేసి ఎన్ని నెలలు అంటే 7 నెలల లోపల అంటే 7.5 మంత్ల లోపల. కనిష్టంగా వచ్చేసి ఎన్ని వారాలు 6 వారాలు. గరిష్టంగా వచ్చేసిందంటే 7 నెలల వారాల్లో గరిష్టంగా ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ ఆమోదించాలి. ఒకవేళ 6 నెలల లోపల ఆర్డినెన్స్ ఆమోదించుకుంటే ఆ బిల్లు వచ్చేసి రద్దు అవుతుందన్నమాట. మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అదేవిధంగా గవర్నర్ కు కొన్ని విశేషణ అధికారులు ఉంటాయి. ఏంటంటే గవర్నర్ కు వచ్చేసి కొన్ని విశేషణ అధికారులు ఉంటాయమ్మా. ఏముంటాయంటే భారతదేశంలోనే ఎవరైనా ఒక రాష్ట్రపతి ఉరిశిక్ష రద్దు చేసే అధికారం అనుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరికి? రాష్ట్రపతి. కానీ స్టేట్ గవర్నర్ కు అధికారం లేదు. ఇది ఒక్కటే మాట. రాష్ట్రపతికి గవర్నర్ కు కేవలం 2 అధికారులు ఉంటాయి. ఒకటి వచ్చేసి రాష్ట్రపతికి ఉరి శిక్ష రద్దు చేసే అధికారం ఉంటుంది. కానీ అదే విధంగా శిక్షను తగ్గించే అధికారం ఉంటుంది. కానీ స్టేట్ లో వచ్చేసి ఒక వ్యక్తిని ఉరి శిక్ష రద్దు చేసే అధికారం గవర్నర్ లేదు. కానీ క్షమాభిషణ పెట్టే అధికారం ఉంటుంది అన్నమాట. క్షమాభిషణ పెట్టే అధికారం ఉంటుంది. అంటే శిక్షణ తగ్గించే అధికారం కానీ ఏం లేదు సార్. ఎవరికి ఉంటుంది? గవర్నర్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఇండియా మొట్టమొదటి గవర్నర్ వచ్చేసారంటే సరోజ్ నాయుడు. అదేవిధంగా ఎక్కువ కాలం గవర్నర్ పనిచేసినంటే పద్మాజీ నాయుడు గారు పనిచేశారు. ఇకనే ఇండియా ఫస్ట్ మహిళా గవర్నర్ సరోజ్ నాయుడు. అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసింది పద్మాజీ నాయుడు.
అదేవిధంగా ఇటీవల రాష్ట్రానికి గవర్నర్ గా చాలా మంది పనిచేస్తున్నా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ మాట అంటే గవర్నర్ యొక్క నియమించేది ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 153 గురించి చెప్తామన్నమాట. ఇది మెయిన్ మనకు టాపిక్స్ మా. అదే ఆర్పిఎఫ్ డైరెక్ట్ జనరల్ గా ఎవరైనా అది గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ మహిళ అంటే సోనాలి మిశ్రా. ఓకేనా, థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మా. థ్యాంక్ యూ వెరీ మచ్. 153 ఆర్టికల్ పక్కన వచ్చి గవర్నర్ అనే పదాన్ని గురించి తెలియసమాట. అదేవిధంగా గవర్నర్ అనే పదాన్ని ఏ ఆర్టికల్ గురించి చెప్తా అంటే ఆర్టికల్ వచ్చేసిమా 153 గురించి, ఆర్టికల్ 153 గురించి చెప్తామా గవర్నర్ పదవి. అదేవిధంగా ఈ యొక్క గవర్నర్ వచ్చేసిమా ఎవరు నియమిస్తారంటే గవర్నర్ వచ్చేసిమా నియామకం అంటే అపాయింట్మెంట్స్. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరండి? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఎవరండి? రాష్ట్రపతి. ఎవరి యొక్క సలహా మేరకు అంటే గుర్తుపెట్టుకో సార్. ఎవరి యొక్క సలహా మేరకు అంటే ఓకేనా, ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు. ఎవరిగా? ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు వచ్చేసి ఎవరు నియమిస్తుంటే గవర్నర్ నియమిస్తామట. ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు ఎవరు నియమిస్తుంటే గవర్నర్ నియమిస్తామట. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అదేవిధంగా నియమించేది మాత్రం ఎవరండి? రాష్ట్రపతి. అదేవిధంగా తొలగించేది కూడా ఎవరంటే రాష్ట్రపతి. ఎవరి యొక్క సలహా మేరకు అంటే రాష్ట్రపతి యొక్క సలహా మేరకు. ఇది రాష్ట్రపతి యొక్క సలహా మేరకు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగమా ఇంపార్టెంట్ మా. మనకి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు మా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికారు అంటే తెలంగాణ చీఫ్ జస్టిస్ మా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే ఏదంటే ఆపరేష్ కుమార్ గుప్తమ్మ. ఈయన అంతకుముందు దేని పనిచేసినంటే త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ స్టేట్ కు బదిలీ ఏంటంటే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అనమాట. అదేవిధంగా ఇంకొకటి పర్సన్ అంటే త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఎంఆర్ రామచంద్రరావు వచ్చేసి ఏ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంటే త్రిపురకు వెళ్ళారనమాట. అయితే అదేవిధంగా ఈయన అంతకుముందు దేని పనిచేస్తే జార్ఖండ్ చీఫ్ జస్టిస్ ఎన్నికారు. మొత్తం మన రాష్ట్రపతి కొలిజియం వ్యవస్థ ద్వారా మొత్తం 5 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరి యొక్క సలహా మేరకు అంటే కొలిజియం వ్యవస్థ ద్వారా దీన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేస్తారన్నమాట. ఇది ఎవరి యొక్క చేతిలో ఉంటుందంటే కేంద్రం యొక్క న్యాయశాఖ పరిధిలో దీన్ని వర్తిస్తామట. అయితే ఒక గుర్తుపెట్టుకో సార్, ఒక స్టేట్ లోంచి మరొక స్టేట్ కు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తులు కానీ బదిలీ చేసే అధికారం ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో సార్, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా హైకోర్టు భారతదేశంలోని హైకోర్టులు వచ్చేసి మొత్తం మన ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉంటాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా భారతదేశంలో హైకోర్టు గురించి ఏ ఆర్టికల్ అంటే 214. ఇది 214. అయితే భారతదేశంలోని మొట్టమొదటి హైకోర్టు వచ్చేసి ఏదంటే 1862 వచ్చి మొట్టమొదటి వచ్చేసి అంటే కోల్కతా హైకోర్టు. ఇక్కడ కోల్కతా. మళ్ళీ వచ్చేసి 1862 రెండో వచ్చేసి అంటే మద్రాస్. ఇది మద్రాస్. మళ్ళా 1862 వచ్చేసి ఏదంటే ముంబై. ఇది ముంబై. అయితే ఇండియాలో వచ్చేసి భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే ఇండియాలో వచ్చేసి 25 హైకోర్టులు. ఒకటి వచ్చేసి కొత్త హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ లో 2019 జనవరి 1న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క రాజధాని వచ్చేసి ఎక్కడంటే దాని ప్రధాన కేంద్రం వచ్చి ఎక్కడంటే అమరావతిలో ఉందమ్మా. ఇక్కడ అమరావతిలో ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమరావతి ఉంది. అయితే భారతదేశంలో ఎన్ని హైకోర్టు ఉంటాయి? ద టోటల్ నెంబర్ ఆఫ్ 25 హైకోర్టులు ఉన్నాయి. లేదా కొత్తగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అంటే ధీరజ్ సింగ్ ఠాగూర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎవరైనా అంటే ఈయన పాతోడమా ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట. అదేవిధంగా ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు స్టేట్ యొక్క గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అదేవిధంగా ఇలా జీతపత్యాలు వచ్చేసి ఎవరు నిర్ణయిస్తారంటే కేంద్ర సంఘం నుంచి చెల్లిస్తారన్నమాట. చెల్లించేది మాత్రం కేంద్ర సంఘం నుంచి. అదేవిధంగా జీతాలు ఇచ్చేది మాత్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వీళ్ళు బదిలీ అవుతారు కాబట్టి రాష్ట్రంకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు ఎవరు ఇస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి. పింఛన్ మాత్రం ఎక్కడిసంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంఘం నుంచి చెల్లిస్తారన్నమాట. భారతదేశంలోనే ఒక హైకోర్టు ఉండాలంటే ఒక రాష్ట్రంలో కొత్తగా హైకోర్టు నియమించే అధికారం వచ్చేసి ఎవరికి ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా భారతదేశంలోనే ఇండియాలో వచ్చేసి ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సంఖ్య పెంచే అధికారం ఎవరికి ఉంటుంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను పెంచే అధికారం ఎదుర్కొంటది రాష్ట్రపతికి ఉంటది. అయితే ఇక భారతదేశంలోని ఈ యొక్క హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం మాత్రం ఎవరు నిర్ణయిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సార్లు వచ్చేసి అంటే 2,50,000 2,50,000 2,50,000 ఉంటుంది 2,50,000. అదేవిధంగా హైకోర్టు యొక్క న్యాయమూర్తి సార్లు ఏంటంటే 2,25,000 2,25,000 రూపాయలు 2,25,000 రూపీస్ ఇలా జీతభత్యం చెల్లిస్తారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు వచ్చేసి ప్రమాణ స్వీకారం అయిపోయింది. నెక్స్ట్ జీతభత్యాలు అయిపోయింది. అదేవిధంగా ఇలా క్వాలిఫికేషన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఒక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క క్వాలిఫికేషన్ మినిమం వచ్చేసి మన ఇండియన్ సిటిజన్ ఉండాలి. అదేవిధంగా జిల్లా హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తికి వచ్చేసి ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి. మెయిన్ యొక్క అర్హతమ్మ అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఎటువంటి రాజకీయ లబ్ధిలో పనిచేయకూడదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. ఒకవేళ రాజ్యాంగాలు ఉల్లంఘిస్తే అతనికి అవినీతి పాల్పడితే అతని మీద వచ్చేసి అభిశంసన తీర్మానం పెడతారు. ఇది అభిశంసన తీర్మానం. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొట్టమొదటి వ్యక్తి అంటే సౌమిత్ర సేన్ మాట. ఎవరు? సౌమిత్ర సేన్. అతను ఏ రాష్ట్రం అంటే కోల్కతా రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ కు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు 2011లో. అతని మీద అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టమా, అది మనకి ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ అదేవిధంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు వచ్చేసి మొత్తం వచ్చేసి దేశవ్యాప్తంగా 29 అవార్డులు ప్రకటించారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అంటే పిఎస్ గోయల్. అదేవిధంగా ఢిల్లీ సీఎం వచ్చేసి అంటే రేఖా గుప్తా పేరు మీద రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డు అన్నమాట. ఏ అవార్డు అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు ఇది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా 29 అవార్డులు ప్రకటిస్తే దాంతో 10 అవార్డులు మన రాష్ట్రానికి రావడం గ్రేట్ అండి. అయితే ఈ అవార్డులో మెయిన్ వచ్చేసి అంటే ఏ కేటగిరీలో వచ్చేసి బంగారు పథకం ఎవరికి వచ్చిందంటే మిరప పంటకు వచ్చిందమ్మా. మిరప పంట గుంటూరు జిల్లాకు. అదేవిధంగా వచ్చేసి రెండోది వచ్చేసి అంటే జీడిపప్పు వచ్చేసి ఎక్కడ ఫేమస్ అంటే శ్రీకాకుళం. దీనికి ఏ అవార్డు అంటే కాంస్య పథకం వచ్చింది. అదేవిధంగా చేనేత వస్తువులకు కూడా మనకు అవార్డు వచ్చిందమ్మా. ధర్మవరం చీరకు కూడా మనకు అవార్డు రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకు చాలా అవార్డు వచ్చినాయి. అదేవిధంగా టోటల్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 10 అవార్డు రావడం ఇది గొప్ప విషయం, చాలా గ్రేట్. అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క అవార్డు ఎవరి చేతి మీద ఇచ్చారంటే ఈ అవార్డు వచ్చేసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అంటే పీయూష్ గోయల్. అదేవిధంగా కేంద్రం యొక్క మెయిన్ వచ్చేసి కేంద్ర ప్రాంత రాష్ట్రమైన ఢిల్లీ సీఎం వచ్చేసి అంటే రేఖా గుప్తా ఆ రాష్ట్రానికి 4వ మహిళ సీఎం గా పనిచేసి రికార్డ్ ఉంచింది. అయితే ఆమె చేతుల మీదుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బీసీ సంక్షేమ మంత్రి వచ్చేసి ఎవరంటే సవిత గారు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి కోట శ్రీనివాసరావు మృతి చెందారు. ఆయన మృతి చెందే లోపల వచ్చేసి ఒక ప్రముఖ మహిళా నటి బాహుబలి నటి ఎవరంటే బహుభాష నటి. అదేవిధంగా తెలుగు సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ కన్నడ సినిమా కానీ అదేవిధంగా వచ్చేసి హిందీ భాషలో కానీ 200 పైగా చిత్రాలు నచ్చిన ప్రముఖ మహిళ వచ్చేసి ఎవరంటే ప్రముఖ మహిళ మరణించిందమ్మా. ఆమె పేరు అంటే బి సరోజిదేవి. ఆమె వయసు ఏంటంటే 87 సంవత్సరాలమ్మా. ఆమె వయసు 87 సంవత్సరాలు. ప్రముఖ బహు భాష నటిమా ఏమంటే బి సరోజిదేవి. ఆమె వయసు ఏంటంటే 87 సంవత్సరాలు. ఈమె మృతి చెందిందమ్మా. అయితే ఈమె కన్నడలో కన్నడ, తెలుగు, హిందీ భాషలో 200 పైగా చిత్రాలు నటించింది. అదేవిధంగా ఈమె తొలి చిత్రం వచ్చేసి ఏమంటే మహాకవి కాళిదాసు. అదేవిధంగా తెలుగు సినిమాలు అయితే ఏ సినిమా అంటే పెళ్లి సందడి. అదేవిధంగా చివరి చిత్రం 2019 వచ్చేసి అంటే సౌరభమ్మ. ఇది ఏ యొక్క భాష ఉందంటే కన్నడ భాష అనమాట. అయితే ఈమె గుర్తుగా బి సరోజిదేవికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏ అవార్డు ఇచ్చిందంటే 1969 ఏ అవార్డు అంటే పద్మశ్రీ అవార్డు. 1990 వచ్చేసి అవార్డు అంటే పద్మభూషణ్ అవార్డు. అదేవిధంగా 2008 వచ్చేసి అప్పుడు రాష్ట్రపతి వచ్చేసి ఏమంటే ప్రతిభా పాటిల్ పైన ఏ అవార్డు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పైన చేతుల మీద ఈ అవార్డు ఇచ్చారు. ఏ అవార్డు అంటే 2008లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈమెకు రానమాట. మొత్తం వచ్చేసి 3 అవార్డు వచ్చినాయి. రేపు ఎగ్జామ్లో ఏమవుతుంటే ఈమెకు రాని అవార్డు ఏది అని అడిగే ఛాన్స్, అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా ఈమె పేరు మీద 2010లో వచ్చేసి ఏ అవార్డు అంటే జాతీయ పురస్కార అవార్డు ఏర్పాటు చేశారు. ఏ అవార్డు అంటే ఎవరి ఈమె పేరు మీద 2010 నుంచి అవార్డు ఇస్తున్నట్టే ఆమె పేరు మీద ఏమంటే జాతీయ విద్యాభవన్ సంస్థ పైన
ఆమె జాతీయ పురస్కార అవార్డు ఇస్తారన్నమాట. ఈ అవార్డు వచ్చేసి ఈమె పేరు మీద ఇస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరి పేరు అంటే బి సరోజిదేవి పైన ఈ అవార్డు అన్నమాట, జాతీయ పురస్కార అవార్డు. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అవార్డు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఈ యొక్క ప్రతి నెల వచ్చేసి 3వ వారం వచ్చేసి స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా క్లీనింగ్ చేస్తారో ప్రతి వారు మున్సిపాలిటీలు కానీ నగరపాలక సంస్థలు కానీ ఎవరు బాగా డెవలప్ చేస్తారో పరిశుభ్రంగా ఉంచే జిల్లాలు వచ్చేసి ఏ జిల్లాలు ఎన్నికంటే మొత్తం వచ్చేసి 21 అంశాల భాగంగా ఎన్ని అంశాలమా 21 అంశాల భాగంగా దీన్ని లెక్కలోకి తీసినమాట రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే నారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిగణించారు. అయితే ఈ అవార్డు వచ్చేసి ఏ యొక్క జిల్లాకు వచ్చిందంటే విజయవాడకు వచ్చింది, అదేవిధంగా గుంటూరుకు, అదేవిధంగా తిరుపతికి, అదేవిధంగా రాజేంద్ర మహేంద్రవరం నగరానికి కూడా ఈ యొక్క పాలక సంస్థకు అవార్డు వచ్చింది. మొత్తం 21 అంశాల్లో ఈ అవార్డు అనమాట. పరిశుభ్రం కానీ అదేవిధంగా మన రాష్ట్రం వచ్చేసి ఎందుకంటే 2025 కల్లా ఆగస్టు 10 కల్లా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీ కానీ క్లీనింగ్ పెట్టాలి. ఇది క్లీనింగ్. అందుకే ప్రతి నెల మూడవ శనివారం రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్వచ్ఛ కార్యక్రమం లాంచ్ చేస్తున్నమాట. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ చాలా ఫేమస్. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏంటంటే 2014లో అక్టోబర్ 2న లాంచ్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ 2024 అక్టోబర్ 2కి ఎన్ని సంవత్సరాలు పూర్తంటే 10 years కంప్లీట్. స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం అంటే భారతదేశంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతంలో క్లీనింగ్ ఉండాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు కేటాయించింది, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అంటే వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి 2025 వచ్చేసి మేజర్ లీగ్ క్రికెట్ విజేతగా ఎవరు గెలిచిందంటే ఎంఐఐ న్యూయార్క్ వాళ్ళు విజేత గెలిచారు. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరంటే వాషింగ్టన్ ఫ్రీడమ్ వాళ్ళు విజేత గెలిచారన్నమాట. ఈ మ్యాచ్ వచ్చి ఎక్కడండి డల్లోస్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది. ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క మ్యాచ్ అనమాట. మనకి ఐపీఎల్ మ్యాచ్ గా ఇది కూడా ఏదంటే మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్. ఇది మనకు ఐపీఎల్ మ్యాచ్ లో మన ఇండియా అవుతాయి. అదేవిధంగా కొన్ని లీగ్ మ్యాచ్లు కూడా విదేశాలు పాకిస్తాన్ అవుతాయి, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా అవుతాయి. అదేవిధంగా వచ్చేసి కొన్ని దేశాలు కూడా లీగ్ మ్యాచ్లు అమెరికాలో అవుతాయి. ఇది లీగ్ మ్యాచ్ మనకు ఐపీఎల్ మ్యాచ్ ఎంత ఫేమస్ అక్కడ విదేశాలు కూడా లీగ్ మ్యాచ్. కానీ ఏ మ్యాచ్ మాత్రం సక్సెస్ అమ్మా ఒక ఐపీఎల్ మాత్రమే ఎక్కువ సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఏ ఆట చూస్తుంటే ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్ జట్లను దీన్ని కొనుగోలు చేస్తున్నమాట. అదేవిధంగా 2025 ఫుట్బాల్ క్లబ్ ప్రపంచ కప్ టైటిల్ వచ్చేసి ఎవరు గెలిచింటే చిల్లీస్ జట్టు. ఏ జట్టు చిల్లీస్ జట్టు వచ్చేసి విజేత గెలిచారన్నమాట. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఎవరంటే పారిస్ సెయింట్ జర్మనీ వాళ్ళు గెలిచారన్నమాట. అది గుర్తుపెట్టుకుమా. అయితే మొత్తం వచ్చేసి 32 జట్లు యొక్క పాల్గొన్నాయన్నమాట. అయితే ఏ దేశంలో ఈ యొక్క మ్యాచ్ జరిగిందంటే అమెరికాలో ఈ యొక్క మ్యాచ్. ఇక్కడ మనకు ఢిల్లీలో వచ్చేసి ఢిల్లీలో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో యొక్క రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సైమా అనే వ్యక్తి ఎవరంటే ఇక్కడ షేక్ హసీనా యొక్క బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా యొక్క కుమార్తె సైమా. ఈమె మీద కూడా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం వచ్చేసి ఈమె మీద కూడా అవినీతి కేసు నమోదు చేశారన్నమాట. నమోదు చేశారు. ఆ దేశ యొక్క మాజీ యొక్క అంటే ఆ దేశం యొక్క తాత్కాలిక ప్రధానమంత్రి పేరు వచ్చి మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి ఆ మీద కూడా ఆ దేశం వాళ్ళు వచ్చేసి ఆ మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్టులో వచ్చి ఆ దేశం యొక్క తాత్కాలిక ప్రధానమంత్రి కేసు నమోదు చేశారన్నమాట. ఎవరి పేరు అంటే సైమా అనే వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంకోటి అంటే కేరళలోని బ్రిటిష్ యొక్క యంత్రం విమానాన్ని మన రాష్ట్రంలో మన కేరళలోని తిరువనంతపురంలో చేరిందన్నమాట. ఎప్పుడంటే June 14, 2025లో చేరిందమ్మా. ఆ యుద్ధ విమానం పేరు ఏంటంటే F-35 ఒక బ్రిటిష్ యొక్క యుద్ధ విమానమ్మ. మన ఇండియాలో వచ్చేసి కేరళలోని తిరువనంతపురం అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఈ యొక్క F-35 విమానాన్ని బ్రిటిష్ వాళ్ళది తయారు చేసి మన దేశంలో తప్పించారు అనమాట. ఎప్పుడంటే 2025 June 4 ఈ యొక్క మెయిన్ లాంచ్ చేశారు అనమాట. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఈసారి అతి పెద్ద సైనిక విన్యాసాలు జరుగుతున్నాయన్నమాట. మొత్తం వచ్చేసి ఏంటంటే మొత్తం 19 దేశాలతో ఆస్ట్రేలియాలో ఈ యొక్క సైనిక విన్యాసాలు అవుతాయి. ఆ సైనిక విన్యాసాల పేరు వచ్చేసి అంటే ఎక్సర్సైజు టాల్స్మాన్ సాబరే అనే యొక్క విన్యాసాలు అవుతాయి. ఈ విన్యాసాలు 2005 నుంచి అవుతున్నాయి. ప్రతి 2 సంవత్సరాలు అవుతాయి ఈ యొక్క సైనిక విన్యాసాలు. ఆ విన్యాసాల పేరు వచ్చేసి ఏదంటే టాల్స్మిన్ సాంబర్ అనే విన్యాసాలు అవుతాయి. ఎక్కడంటే ఎక్సర్సైజ్
టాల్స్మాన్ సాంభావ్య విన్యాసాలు. ఈ విన్యాసాలు 2000 నుంచి అయితే 2 సంవత్సరాలకి. అయితే ఈసారి ఫస్ట్ టైం 2025 యొక్క ఈ యొక్క సైనిక విన్యాసాల్లో మొత్తం 19 దేశాలతో ఇది పక్కన ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఒకేసారి 19 దేశాలతో ఈ యొక్క సైనిక ఎక్సర్సైజ్ విన్యాసాలు జరుగుతున్నాయి అన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. అదే విధంగా ఏదంటే వైద్య కమిషన్ చైర్పర్సన్ గా ఎవరెనికంటే అభిజాత్ స్టేకరే అనే వ్యక్తి ఎన్నికారు. ఎవరు ప్లేస్ అంటే బిఎన్ గంగాధర్ స్థానంలో ఎన్నికారమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా 2025లో వచ్చేసి ఎక్స్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ లో వచ్చేసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం అయితే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ మార్కెట్ లో మన ఇండియా నుంచి ఏదానికి ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఎన్నో స్థానం అంటే 4th ప్లేస్. అయితే ప్రపంచంలో నెంబర్ 1 స్టాక్ ఎక్స్చేంజ్ ఏదంటే నాసిక్ డాక్ గ్లోబల్ మార్కెట్. సెకండ్ వచ్చేసి ఏదంటే సెకండ్ ప్లేస్ ఏదంటే ఎన్ఐవైఎస్సి. మూడో వచ్చేసి అంటే నాసిడర్ అనే విజ్ఞాన యొక్క మెయిన్ వచ్చేసి యొక్క ఇంకేంది. అయితే మన ఇండియా నుంచి మాత్రం 4th ప్లేస్ ప్రపంచంలో నేషనల్ స్టాక్ మార్కెట్ లో వచ్చేసి ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ మార్కెట్. ఈ యొక్క ఎన్ఎస్సి ఎస్టాబ్లిష్మెంట్ అంటే November 27, 1999 కింద హెడ్ క్వార్టర్ అంటే ముంబైలో. అయితే సిఓఎండిగా ఎవరెనికంటే అసి కుమార్ చౌహాన్ గారు ఎన్నికనమాట. ఇదంటే ఇక్కడ మన కరెంట్ అఫేర్స్ గుర్తుపెట్టుకోండి సార్. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి 4 కరెంట్ అఫేర్స్ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఈ యొక్క మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.